వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. పెద్దోళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి అని చెప్పేసి. కానీ ఆచితూచి మాట్లాడటం అంటే ఒక త్రాచులో కొలతేసి మరి ఆచితూచి మాట్లాడాలని కాదు దాని మీనింగు. ఏదైనా ఒకరి మీద ఒక నింద మనం వేసామనుకోండి తెలుసో తెలియకో అది ఆ మోసేవాడికే బరువు తెలుస్తదనమాట. ఆ నింద వేసినప్పుడు వేయడం ఈజీయే. దాని బరువెంతుంటదో, వాళ్ళ జీవితాల్లో దాని ప్రభావం ఎంతగా ఉంటదో, అది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ బరువుని, ఆ నింద వేసినటువంటి ఆ బరువుని మొయ్యాలనేది ఆ మోసేవాడికే తెలుస్తుంది. అలాగే మనం ఒక మాట టక్‌మని అనేస్తాం. కోపంలో అనేస్తాము. లేదంటే ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఏదైనా కానీ మాట ఈజీగా వదిలేస్తాం. అలా వదిలినప్పుడు అలా మాటని వదిలినప్పుడు, ఆ మాట అనిపించుకున్న వాడికి తెలుస్తది. ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటది. అంటే మాట మాట్లాడితే నొప్పేంటి అని అనుకుంటున్నారా? అంతే కదా! మాట కటువుగా ఉన్నప్పుడు, మాట ఎదుట వాళ్ళని కించపరిచేలాగానో, అవమానించేలాగానో, బాధపెట్టేలాగా ఉన్నప్పుడు, దాని నొప్పి మనసు పడే నొప్పుంటది గదా! ఆ నొప్పి గురించి మాట్లాడుతున్నాను. అది వాళ్ళకే తెలుస్తదనమాట. మనం అనుకుంటాం. కట్టె కాలి అయిపోయినాక ఏముంటదిలే అనేసి. కానీ కట్టె కాలి బూడిదయిపోతది. బూడిదే మిగులుతది. కానీ మాట మాత్రము మండుతూనే ఉంటది. రగులుతూనే ఉంటది. మంటలు తెప్పిస్తూనే ఉంటదనమాట. అంత శక్తి దానికి ఉంటదనమాట. అందుకే పెద్దవాళ్ళు ఆచితూచి మాట్లాడాలి అనంటే, ఏదంటే అది ఎక్కడ పడితే అక్కడ ఎవరితో అంటే అలాగా మాట్లాడొద్దురా నాయనా అని మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారనమాట. అందరికి ఎవరికైనా కానీ, ఎవ్వరమైనా కానీ మనుషులుగా పుట్టిన వాళ్ళం ఎవ్వరమైనా కానీ ఇది నేర్చుకోవాలి తప్పదనమాట. ఒక్క విషయం కనుక మనం నేర్చుకోకపోతే ఎక్కడా కూడా సర్వైవ్ అవ్వలేము. ఒక ఆఫీస్‌లో సర్వైవ్ అవ్వలేము. ఒక బిజినెస్‌లో సర్వైవ్ అవ్వలేము. ఒక చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మనం అంతెందుకు మన ఇంట్లో మనమే సర్వైవ్ అవ్వలేమనమాట. అంటే ఎప్పుడూ చూడు కటువుగా మాట్లాడుతూ, ఎప్పుడూ నిష్ఠూరంగా మాట్లాడుతూ, ఎప్పుడూ కూడా ఏదో నేనే పెద్ద తోపు ఇలా మాట్లాడేస్తే అన్నట్టుగా అనుకుంటాం కదా! అది చాలా డేంజర్. అది మనకంటూ చుట్టుపక్కల మన అనేవాళ్ళు కాదు కదా! ఎవ్వరూ కూడా మనకి దగ్గరికి రాకుండా చేస్తదనమాట. కాబట్టి మన మాట ఏదైనా చేస్తది అనంటే, మనం దగ్గరికి నలుగురిని చేర్చేలాగా చేస్తది అదే. మనల్ని ఎవ్వరు లేకుండా చేసే అంత శక్తి కూడా దానికుందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేసినా, ఏది మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కానీ ఒకంత ఆచితూచి అంటే మనం ఏం మాట్లాడుతున్నాము అనే జ్ఞానం మనకుండాలనమాట. ఇది మాట్లాడితే అది ఎదుటి వాళ్ళని ఎంతగా ఎఫెక్ట్ చేస్తది, వాళ్ళ జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తది, ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా అన్న ఇంకిత జ్ఞానం అంటారు కదా! అది మనకుంటేనే ముందు మనల్ని చూసి మన తర్వాత జనరేషన్ వాళ్ళు నేర్చుకుంటారనమాట. మనమే విచ్చలవిడిగా ఎలా అంటే అలా ఉన్నాము. ఏది పడితే అది మాట్లాడాము. ఏదంటే అది చేసేసాము అనంటే నీ నుండి ఇంకొకళ్ళు ఏం నేర్చుకుంటారో చెప్పండి. ముఖ్యంగా ఎవరో పెద్ద ప్రపంచానికి నువ్వు ఆదర్శంగా కాకపోయినా కనీసం నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లలకైనా నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నిన్ను చూసి వాళ్ళు నిన్ను ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకైనా కానీ నువ్వు మంచి నేర్పించటానికైనా నీలో ఉన్నటువంటి ఇలాంటి గుణాలని పక్కకు పెట్టేసి, మంచిని ఫస్ట్ నువ్వు నేర్చుకుని, తర్వాత వాళ్ళకి నేర్పించు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.